మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసులో తన పేరు చేర్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో హైకోర్టును ఎంపీ మిథున్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సైతం వేశారు. అయితే దీనిపై మార్చి 24 హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాల్టి వాయిదా వేసింది. ఈ మేరకు మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వ శాఖలు విధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేపట్టింది. ఇష్టం వచ్చినట్లు వచ్చిన వారికి టెండర్లు కేటాయించింది. అలాగే వైసీపీ నేతలే మద్యం తయారు చేసి షాపులకు తరలించి వేల కోట్లు గడించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ నగదు చెల్లింపు చేయకుండా నేరుగా డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని, మద్యం సరఫరాలోనూ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవ్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే విచారణ సందర్భంగా వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన 161 స్టేట్మెంట్ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలు మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ తెలుస్తుంది. ఈ భయంతోనే వైసీపీ ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మార్చి 23న వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను చూసేందుకు వచ్చినప్పుడు పిటిషనర్ను సిఐడి అధికారులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి కోర్టును తెలిపారు. అయితే ఈ కేసు పిటిషనర్ను నిందితుడిగానే చేర్చలేదని, ఆయనకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదని, విచారణకు హాజరు కావాలని ఆదేశించలేదని సిద్ధార్థ్ లోద్రా వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో ఎంపీ పేరు లేదని, అపరిపక్వ దశలో ఉన్న కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చబోతున్నారని వచ్చిన మీడియా కథనాల ఆధారంగా బెయిల్ కోరానని పేర్కొన్నారు. అలా ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదని లోద్రా స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు పిటిషనర్ను ఏప్రిల్ 3 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తీర్పును ఏప్రిల్ 3కి వాయిదా వేశారు. ఈ మేరకు తాజాగా నేడు తీర్పు వెలువరించారు.